అప్పాజీ అప్పాజీ ఆల్ వరీసు నో హ్యాపీసు. ఏమిట్రా ఏం జరిగింది? అన్నయ్యకి పాలకోల సంబంధం ఉన్నా నీళ్ళకోల సంబంధం చేసుకొచ్చాడు. అన్నయ్య పెళ్లి చేసుకొచ్చాడా? ఓన్లండి ఇంటి పెద్ద కొడుకు శుభవాన్ని పెళ్లి చేసుకొస్తుంటే వాడిని ఏమనకండి. ఏమిటే అదేదో పెద్ద కనకాల తిప్పుకుంటూ ఉంటున్నావు? ఉండగల ఆగు. అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి వీలేదు. నాన్న అదేమిటండి మహాలక్ష్మి లాంటి కోడలు ఇంటికి వస్తుంటేను తాడు బొంగరం లేని చెల్లెలు ఈ ఇంటి కోడలు కావడానికి నేను ఒప్పుకోను. ఎవరికి నాన్న తాడు బొంగరం లేనిది? గాలిలో మేడలు కడుతూ అందిన చోటల్లో అప్పులు చేస్తూ అందరి చేత చీ అనిపించుకునేవాడికా? కష్టపడి ఉద్యోగం చేస్తూ తన మరదల్ని చదివించి సాంప్రదాయంగా పెంచిన వాడికా? ఎవరికి నాన్న తాడు బొంగరం లేనిది? ఏంట్రా వాగుతున్నావు? నా కొడుకులే నా పెట్టుబడి అనుకున్నాను. నువ్వు పెద్దంటి పిల్లలు కట్టుకుని తెచ్చే డబ్బుతో నేను కట్టుకున్న గాలి మేడల్ని గట్టి మేడలు చేద్దాం అనుకున్నాను. ఈ అప్పు అనే ఊపిరి నుంచి బయటపడదాం అనుకున్నాను. కానీ నువ్వే చేసావు. చిల్లి గవ్వకొరగాని దీని మెడలో తాళి కట్టి నా మెడలో ఉచ్చు బిగిస్తావా? నేను చస్తే ఈ పెళ్లి కొప్పుకోను. ముందు బయట పెట్టు. నువ్వు బయట అమ్మా, తాతల నాటి ఆస్తులన్నీ కరిగేదాకా విలాసాలకు సరదాలకు తగిలేసి ఫాల్స్ ప్రిస్టేజ్ తో కాలం గడుపుతున్నాం. కన్న కొడుకుల్ని కూడా తప్పుద్రోవ పట్టించడమే కాక కట్టుకున్న భార్య సంసారాన్ని ఈదుకొస్తుంటే కనికరం కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు నోరు మూయించాలని చూస్తున్నాం. ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు ఆడటానికి మేము మైనర్లం కాదు, ఇక మా ఇష్టం. చూసారా, ఎదిగిన పిల్లలతో మనమే ఒదుగుండాలి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని ఆమోదించడం పెద్దవాళ్ళుగా మన కర్తవ్యం. రామ్మా. అప్పాజీ, ఇప్పుడు మనకి నో వర్రీస్ నో హ్యాపీసా, ఆల్ వర్రీస్ ఆల్ హ్యాపీసా? నువ్వు నోరు పుస్తే ప్రస్తుతానికి కొంత వర్రీ తగ్గుతుంది. నన్ను క్షమించక. ఎందుకు? వీళ్ళ నాన్న మనల్ని కట్టుబట్టలతో వీధిపాలు చేసినందుక? అలాంటి వాడి కన్న కొడుకు నువ్వు పెళ్లి చేసుకున్నందుక? జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నేను మా నాన్న లాంటి వాడిని కాదండి, నన్ను నమ్మండి. నేను మనసావాచ లతను కోరుకున్నాను. ముందే చెప్తే మీరు ఒప్పుకోరేమో నేను భయపడి మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. లతకు నేను ఏ ద్రోహము చేయను. జీవితాంతం ఇద్దరం కలిసే ఉంటామని ప్రామిస్ చేస్తున్నాను. మా ఇద్దరికి స్కాలర్షిప్ వచ్చింది. పై చదువుల కోసం మేమిద్దరం అమెరికా వెళ్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఎక్కడున్నా నిండు నూరేళ్లు హాయిగా బతకండి. లేవండి. వెళ్తామండి. నమస్కారం అప్పారావు గారు. రావయ్యా, శరణం అప్పయ్య. నాకు రివర్స్ గేర్ ఏంటి స్వామి? భలేవరే, నాదే రివర్స్ గేర్ అయితే. ఏదో అలవాట్లో పొరపాట్లు పోనివయ్యా. ఏంటి సంగతులు? బయటికా లోపలికా? నీ ఇష్టం. అయితే రివర్స్ గేరే. సరే పద. ఈయన చిదంబరం గారు. నమస్కారం అండి. మనవాడే చిన్న రివర్స్ గేర్ ఇరుక్కున్నాడు. ఏమిటది? మన వాడికి ఓ రెడీమేడ్ షాప్ ఉంది. చీప్ గా వస్తున్నాయని బాంబేకి వెళ్ళి రూపాయికి బనియను రూపాయికి బ్రాసిల్ లెక్కన హోల్సేల్ గా కొన్నాడు. 2 రూపాయలకి అమ్మినా అంతకంత లాభం వస్తుందని 5 లక్షలు పెట్టుబడి పెట్టామండి. తీరా మార్కెట్లో పెడితే ₹1 కూడా అడిగేవాళ్ళేడు. ఎలాగైనా మీరే సాయం చేయాలి. ఈ గండం నుంచి గట్టించారనుకోండి, లాభంలో 20% కమిషన్ ఇప్పిస్తాను. ఇదిగో రివర్స్ గేరు, మనకి కమిషన్లు గిమిషన్లు గిట్టవయ్యా. మనంతా క్యాష్ డౌన్. వెళ్ళవయ్యా. అలాగే అని చెప్పు. అలాగే ఇస్తానండి. ఓ పని చేయవయ్యా, మగవాళ్ళ బనీల మీద శ్రీదేవి బొమ్మలు, ఆడవాళ్ళ బ్రాసియర్ల మీద చిరంజీవి బొమ్మలు గుద్దించి పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేయించి అమ్మకానికి పెట్టి చూడు. ఒక్కొక్కటి ₹30 కమ్ముడిపోతుంది. చచ్చి మీ గడుపును పడతా. వద్దు, ఆ సెంటిమెంట్లు వద్దు. ఇప్పుడు నేను చెప్పిన సలహా ప్రకారం 5 లక్షల రూపాయలు నీ సరుకును 1 కోటి కమ్మిస్తున్నాను. ఓ 10 లక్షలు పంపించు. 10 లక్షలా? ఓ 5 లక్షలు పంపించు. అలాగేనండి. నమ్మకస్తునేగా అన్నా. రావు గారు, ఈ ఐడియా నాకు తట్టలేదే. రివర్స్ గేరు నీకు పడదయ్యా, ఫార్వర్డ్ గేరు. పోనీ ఇంకో గేరు పిలవమంటారా? పిలు. రామ్లాల్జీ. రామ్ రామ్ రావు గారు. రామ్ రామ్. రామ్ రామ్ షేర్జీ. రామ్ రామ్. రావు గారు, మొన్న మనం అనుకున్న బిజినెస్ కి వీరే ఫైనాన్స్ చేస్తామన్నారు. ఏం బిజినెస్ అయ్యా? ఓ, నేతి పిరకాయ నుంచి నెయ్యి తీసే వ్యాపారానిక? ఎంత తెచ్చారు? ఇప్పుడు మాది దగ్గర ₹1,00,000 ఉంది. 1 లక్ష. ఇదిగో రివర్స్ గారు, ఏమిటయ్యా ఇది? ఇదిగో షెట్ గారు, మనం అప్పు తీసుకుంటే మినిమం 2 లక్షలు. ఈ లక్షకి మనతో చేస్తాయి. రావు గారు, తర్వాత అవసరం అనుకుంటే ఇంకే ఇస్తాడండి. ఏమయ్యా? అచ్చా సాబ్, మరి నమ్మకంతో ఇస్తున్నా. సరిగా ఉంది.
ఆ లక్ష్యం మళ్ళీ పంపించు, మర్చిపోవద్దు. రామ్ రామ్ సార్. ఏమండి, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి మళ్ళీ ఏమైనా? అదేం కాదు, నా గుండెల్లో నొప్పిగా ఉంది, అదిలా ఉంది. గుండెలో నొప్పిగా ఉందా? బాబా డాక్టర్ దగ్గర. అబ్బా మీకు మరీ కంగారు, రేపు పొద్దున వెళ్ళొచ్చు. పడుకోండి. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఏం గౌరమ్మ, జ్వరం తగ్గిందా? నాకు తగ్గిందండి, కానీ మా అమ్మగారికి. కూర్చోండి. ఏమిటండి ట్రబుల్? ఏముందయ్యా, మంచి గాని చెడు గాని మనసులోనే పెట్టుకుని కుమిలిపోతుంది గాని బయటికి చెప్పదు. బాగా పరీక్ష చేసి మంచి మందులేండి అయ్యా. ఏం లేదు డాక్టర్, అప్పుడప్పుడు గుండెల్లో నొప్పి వస్తుంది. కళ్ళు తిరగటం, అరికాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక్కొక్కప్పుడు ఊపిరి పీల్చడం కూడా కష్టంగా ఉంది. పని ఒత్తిడి వల్ల అలా అవుతుందో, మరి ఎందువల్ల అలా అవుతుందో తెలియడం లేదు. డోంట్ వరీ, ఈ రోజు అన్ని టెస్టులు చేయిద్దాం. మీరు వెళ్ళండి. ఐ ఇన్ఫార్మ్ మై స్టాఫ్. అని ఐఎమ్ సెండింగ్ వన్ మిస్సెస్ జయ. హలో. హలో, ప్లీజ్ కమ్. ఏంట్రా అద్దెకులు చూస్తుంది? ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావట్రా? మందు కొట్టానుకా? మరి సాంబార్ కొట్టాను అనుకున్నావా? రా. మన కృష్ణమూర్తి గారికి మనసేం బాగాలేదట, పార్టీ అరేంజ్ చేశారు, తాగేసిపోదాం. ఫ్రెండ్షిప్. రామ్మోహన్ ఇలా కూర్చో. సారీ, నాకు అలవాటు లేదు, నాకు వేరే పని ఉంది. ఏమనుకో. ఫ్రెండ్షిప్ రా. సారీ, మీరు కానివ్వండి. ఓకే, ఫ్రెండ్షిప్. గుడ్ మార్నింగ్ అప్పారావు గారు. ఏంటయ్యా రివర్స్ గేర్, ఏంటి వచ్చావు? ఇవాళ ఆఫీస్ లేదా? ఆఫీస్కే అక్కడే ఉంది, కానీ మనమే రివర్స్ గేర్ లో వచ్చాం. అర్జెంట్ గా నాకు 4,000 కావాలండి. 4,000? మొన్ననే కదా 5,000 తీసుకున్నావు, మళ్ళీ దేనికి? ఏం లేదు, ఓ టాప్ గేర్ పిల్లని చూశాను, బొట్లో వేసుకుందామని. సరే, నీకు ఇవ్వడానికి ఏం కానీ, మరి ఇవన్నీ ఏ అకౌంట్ లోకి వెళ్తాయి? మీకు ఎప్పుడైనా రివర్స్ గేర్ ఎదురైనప్పుడు చెప్పండి, ఆ అకౌంట్ సెటిల్ చేస్తాను. ఓకే? మొత్తానికి నా దగ్గర కూడా రివర్స్ గేర్ లో వసూలు చేయగలిగిన వాడివి నువ్వేనయ్యా. థ్యాంక్ యూ సార్. ఏంటప్పటి అలా ఇచ్చేసావు? రివర్స్ గేర్ అదంతేరా పిచ్చి కన్నా, ఊరందరి దగ్గర నేను పుచ్చుకుంటున్నాను. ఇలా అప్పుడప్పుడు పక్కవాడికి కూడా ఇస్తుండాలి, లేకపోతే నీంతలా వ్యవహరించి రాష్ట్రాన్నంతా తనే దోచుకుని పక్కవాడిని తిననివ్వని పాపానికి మట్టి కొట్టుకుపోయిన మండలాధీశులు అయిపోతాము. ఇలా అప్పుడప్పుడు పక్కవాడికి కూడా తినిపిస్తున్నాం అనుకో, హైకమాండ్ ని కూడా ఆడించే పవర్ వస్తుంది. అంతేగా, ఆల్ హ్యాపీస్ నో వరీస్. ఉండస్తా. ఆవిడొచ్చిందా? హాల్లో కూర్చుందయ్యా. పరీక్షలో ఏం తెలియదు బాబు. చూడమ్మా, వాళ్ళ ఆయన ఒకసారి రమ్మని చెప్తావా? ఏమైంది బాబు? నీ చెప్పే విషయం ఆవిడ తెలియకూడదు. వ్యాధి బాగా ముదిరింది. దేవుడి మీద ఒట్టు, నేను చెప్పను బాబు. ఆవిడ క్యాన్సర్. చూడమ్మా, ఊపిరితిత్తుల్లో కొంచెం నీరు చేరింది, భయపడాల్సిందేమీ లేదు. రోజు ఈ మందులు వాడుతుండండి. కాకపోతే కొంచెం విశ్రాంతి అవసరం. వస్తాం బాబు. ఏంటో అంత డల్గా ఉన్నావు? నిన్నే అడిగేది, డల్గా ఉన్నావేంటి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ విషయాన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు. తర్వాత పిల్లలు వస్తారు, వాళ్ళు లేనప్పుడు మాట్లాడాలి. పిల్లలు వింటే బాధపడతారు. ఏమిటంత ముఖ్యమైన విషయం? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేశారు. క్యాన్సర్? క్యాన్సర్ అంటే ఈ రోజుల్లో భయపడాల్సిన అవసరం లేదు. అయినా ముందే తెలుసుకున్నాం కదా, 3 మంది వచ్చేసాయి. అది వాడితే తగ్గిపోతుంది, డెఫినెట్ గా తగ్గిపోతుంది. లేదు,
జబ్బు బాగా ముదిరిపోయింది. బహుశా ఎక్కువ రోజులు బ్రతకపోవచ్చు. అలాంటిదే జరగదు. నీ గ్యారెంటీ తగ్గిపోతుంది. నేను చెప్తున్నాగా. నాకు నమ్మకం లేదు. అబ్బా ఆపు. నీకేం అవ్వదు అవ్వదు అవ్వదు. నువ్వు తప్పకుండా బతుకుతావు. నేను చెబుతుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతావి. ఏమిటి వినేది? ఎంతసేపు నేను చచ్చిపోతాను, నేను బతకననేగా. అది నేను వెళ్ళాను. నా గురించి కాదు, పిల్లల గురించి. పిల్లలకి ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు కాదు, ఇక ముందు వాళ్ళని ఎవరు చూస్తారు? నువ్వు ఉన్నావుగా. అయ్యో, నేను పోతే వాళ్ళ గతి ఏమిటది? అది నా భయం. నీకేం కాదు. మనందరికీ దేవుడున్నాడు. ఆయన కాపాడతాడు. డాక్టర్ ప్లీజ్ ఆ మాట అనకండి. జయ నా ప్రాణానికి ప్రాణం. ఏకాగ్రత నేను ఊహించుకోలేను. డాక్టర్ జై క్యాన్సర్ కాదని చెప్పండి. డాక్టర్ క్యాన్సర్ కాదని చెప్పండి. నేను అబద్ధం చెప్పినా రిపోర్ట్స్ అబద్ధం చెప్పవా మోహన్? ఇటువంటి సమయంలోనే మనసు నిబ్బరం చేసుకోవాలి. డాక్టర్ నా జైలు కాపాడండి. డాక్టర్ నా జైలు కాపాడండి. కాపాడండి మోహన్ ప్లీజ్. అన్నీ తెలిసి నువ్వు కూడా నీరు గారటం ఏమి బాగలేదు. ఆమె విశ్రాంతి చాలా అవసరం. సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడికి దూరంగా ఉంచడం చాలా మంచిది. మన ప్రయత్నం మనం చేద్దాం. బీబీ డోంట్ వరీ. ఓకే ఓకే. రామోహన్ రా, తీసుకో. నా మనసు అదిగో ఆ బాగాలేని మనుషులు బాగు చేసేదారా ఇది. తీసుకో తీసుకో. బలహీనమైన మనస్సులకి బలాన్నిచ్చే టానికే గురేది. కొట్టే తీసుకో. తాగు, బాగా తాగు, ఇంకా తాగు. తాగి తాగి నీ బాధని మర్చిపో. తాగు. వచ్చేసారా? మీకోసం చూస్తున్నాను. సెంటిని చూసుకోండి. స్కూల్ వరకు వెళ్ళొస్తాను. ఎందుకు? స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందట. అది అయ్యేసరికి పొద్దుపోతుంది. ఇక్కడ పెడితే రావడానికి భయపడతారు. నేను వెళ్ళి తీసుకొస్తానే. అలాగే. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వదిలేసి ఊరుకోవద్దు. ఎంత పుణ్యం చేసుకునేవి ఈ అమ్మ గడుపున పుట్టి. నేను అబద్ధం చెప్పినా రిపోర్ట్స్ అబద్ధం చెప్పవా మోహన్? ఇటువంటి సమయంలోనే మనసు నిబ్బరం చేసుకోవాలి. ఏం చేయక ముద్దు పెట్టుకోవాలా? ఈ రోజు నా బాకీ నాకు కట్టకపోతే మీ పరువు మర్యాద నడి బజార్లో వేలం వేస్తాను. ఎంత ఇవ్వాలి? 6000.